ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే రివైజ్ కోర్స్ ఇప్పుడు నడుస్తుంది అని అంటున్నారనమాట. సాకారంలోకి వచ్చి సాకార మురళీలు విని ఇవన్నీ కూడా మీకు అయిపోయేవి. ఇప్పుడు బాబా దూరంగా ఉండి రివైజ్ కోర్సు చదవమని చెప్తున్నారనమాట. బాబా ఇప్పుడు సాకారంలోకి రాకున్నా పతనంలో ఉండైనా ఆయన శక్తినిస్తున్నారని అంటున్నారనమాట. సేవ చేస్తున్నాను అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడు దగ్గరగా ఉండి మీకు మురళీలు చదవడం కాదు, ఈ మురళీలు ఏవైతే ముందు చెప్పానో అవన్నీ రివైజ్ చేయండి అని చెప్తున్నారు. శిక్షణ స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా శిక్షణని కూడా ఇవ్వాలి అని అంటున్నారనమాట. అదే దాని గురించి అంటే బాబా చెప్పిన మురళీలు రివైజ్ చేయమంటున్నారనమాట. హోంవర్క్ ఇచ్చేసాను మీకు, ఇంకా అంతిమంలో పాస్ అవ్వాలంటే రివైజ్ చేసుకోవాలి. సాకారి మురళి కాదు, ఈ అవ్యక్తి మురళీలు చదవాలి అనేది చెప్తున్నారు బాబా. 26/6/1969లో చెప్పారనమాట. అయితే బాబా ఏం చెప్పారో ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు. బాబా ఎవరిని చూస్తున్నారు? పిల్లల్ని చూస్తున్నారు. ఈ రోజు మురళీలో ఏం విన్నారు? మీరందరూ ఎవరిని స్మృతి చేస్తున్నారు? తండ్రి, టీచర్, సద్గురువుని. కనుక బాబ్దాద కూడా కేవలం పిల్లలనే కాదు, కానీ 3 సంబంధాలతో 3 రూపాలతో చూస్తున్నారు కదా. అందరూ పిల్లలే, కానీ టీచర్ రూపంలో ఎవరిని చూస్తున్నారు? నెంబర్ వారి విద్యార్థులను చూస్తున్నారు. మరియు గురువు రూపంలో ఎవరిని చూస్తున్నారో తెలుసా? నెంబర్ వారుగా అనుసరించే వారిని చూస్తున్నారు. కొందరు అనుసరించారు, మరియు కొందరు ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఇద్దరిని చూస్తున్నారు కదా. గురువు రూపంలో ముఖ్య అనుసరణ ఏమిటి? గురువు రూపం ద్వారా ఏదైతే శిక్షణ ఇస్తున్నారో దానిలో ముఖ్యంగా దేనిలో అనుసరించాలి? గురువు ద్వారా ముఖ్య అనుసరణ ఏది ఏది అంటున్నారు అంటే స్మృతి యాత్ర అయితే ఒక సాధనం. కానీ అది కూడా ఎందువలన చేయిస్తున్నారు బాబా? ఇతరులకి సద్గతి ఇచ్చే ముందు మీరు ఏం అనుసరించాలి? స్మృతి యాత్ర కూడా ఎందువలన నేర్పిస్తున్నారు? గురువు రూపంలో ముఖ్యంగా అనుసరించవలసినది ఏమిటంటే అశరీరి, నిరాకారి మరియు అతీతంగా అవ్వాలి. గురువు రూపంలో ముఖ్యంగా మనం అనుసరించవలసిన విషయం ఏమిటి అంటే అశరీరిగా అవ్వాలి, నిరాకార స్థితి ఉండాలి, అతీతంగా అవ్వాలి. సాకారంలో ఉంటూ కూడా నిరాకారి మరియు అతీతంగా అశరీరి అవడానికి స్మృతి యాత్ర చేస్తున్నారు. ఎప్పుడైతే అశరీరి అవుతారో అప్పుడే గురువు వెంట వెళ్ళగలరు, బాబా వెంట. ముఖ్యంగా అదే అనుసరిస్తున్నారు, మరి అనుసరించాలి కూడా. టీచర్ రూపం యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తుందా లేక పూర్తి అయిపోయిందా? రివైజ్ కోర్సు టీచర్ చేయిస్తున్నారా లేక మీరు చేసుకుంటున్నారా? బాబా అడుగుతున్నారు. అయిన సహాయం చదివించటం లేదు, కానీ సహాయం చేస్తున్నారు. రివైజ్ కోర్స్ కోసం స్కూల్ నుండి సెలవు తీసుకుంటారు కదా. స్కూల్లో ఏం చేస్తారు? మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్పించేస్తారు, చెప్పేస్తారు కదా.
తర్వాత మీరు చదువుకోండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి అని ఇంటికాడుండి చదువుకోమని చెప్తారు కదా! ఇది కూడా అలానే అంటున్నారు. రివైజ్ కోర్స్ కోసం స్కూల్ నుండి సెలవు తీసుకుంటారు కదా! ఇంటిలోనే దాన్ని హోంవర్క్ అని అంటారు. టీచర్‌తో సంబంధం ఉంటుంది. కానీ టీచర్ వెంట ఉండరు. కేవలం సంబంధం ఉంటుంది. అంతిమ పేపర్ వరకు సంబంధం ఉంటుంది అంటున్నారు. టీచర్ అయితే మన సహకారంలోకొచ్చి మన ఎదురుగా వచ్చి ఏమైనా మళ్ళీ శిక్షణ ఇవ్వడం, మళ్ళీ చదవడం ఇవన్నీ ఉంటాయా ఏంటా? ఇవన్నీ ఉండవు. కానీ ఆయనతో మనకి సంబంధం ఉంటుంది. రివైజ్ కోర్స్ సమయంలో టీచర్ ప్రతి సమయం వెంట ఉండరు కదా! ఇప్పుడు టీచర్ దూరం నుండే అన్ని చూస్తున్నారు. బాబా ఎక్కడైనా కష్టంగా ఉంటే అడగవచ్చు. కానీ చదివించే సమయంలో వెంట ఉండేవారో అలా ఇప్పుడు వెంటలు ఉండరు. చదివించే సమయంలో అయితే బాబా వెంట ఉండేవారు. సన్ముఖంగా వచ్చి చదివించేవారు. కానీ ఇప్పుడు అలా ఉండరు. ఇప్పుడు పైన కూర్చొని మంచిగా రివైజ్ కోర్సులో ఎవరెవరు ఎంత శక్తితో, ఎంత శ్రమతో, ఉత్సాహ ఉల్లాసాలలో కోర్సు పూర్తి చేస్తున్నారో చూస్తున్నారు బాబా. బాబా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు పైన కూర్చొని మంచిగా రివైజ్ కోర్సులో ఎవరెవరు ఎంత శక్తితో, ఎంత శ్రమతో, ఉత్సాహ ఉల్లాసాలలో కోర్సు పూర్తి చేస్తున్నారో చూస్తున్నారన్నమాట. పైన కూర్చొని చూసే దృశ్యం ఎంత మంచిగా కనిపిస్తుంది. మీరు పైన కూర్చొని చూస్తున్నారు కదా! పైన కూర్చోవటంలో మరి కింద కూర్చోవటంలో తేడా ఉంటుంది కదా! వీరికంటే పైన ఎవరైనా కూర్చొని చూస్తే ఎంత తేడా ఉంటుంది? బుద్ధి బలం ద్వారా అనుభవం చేసుకోగలరు. ఏం అనుభవం అవుతుంది? ఈ రోజు అనుభవం వినిపిస్తున్నాను. అనుభవం వినటం మరియు వినిపించటం చాలా కాలం నుండి నడుస్తున్న విధానం కనుక వతనంలో ఉంటూ ఏం అనుభవం చేసుకుంటున్నారు? వతనంలో ఉంటూ కూడా టీచర్ యొక్క సంబంధం ఉన్న కారణంగా చూస్తున్నారు. కొద్దిమంది చాలా అలౌకికతో చదువుకుంటున్నారు. రివైజ్ చేస్తున్నారనమాట. బాబా చదివిన మురళీలు ఏవైతే ఉన్నాయో ఇవి రివైజ్ చేస్తున్నారు కొద్దిమంది. కొంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది సమయాన్ని సఫలం చేసుకుంటున్నారు. సమయం పోగొట్టుకోవటం చూస్తే బాబాకి ఏమనిపిస్తుందో తెలుసా? దయ వస్తుంది. కానీ దయతో పాటు వెనువంట ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం కూడా ఆకర్షిస్తుంది అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి.